హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు క్రిష్ క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అనే బదులు అవుట్ఫిట్ ఫ్రమ్ శారీ అనొచ్చు. ఎందుకంటే నేను ఒక శారీ నుండి ఈ డ్రెస్ చేశానండి. మంచి ఎల్లో కలర్ డ్రెస్, లాంగ్ లెంత్ ఉంటుంది. ఈ డ్రెస్ని నేను శారీ తీసుకొని తర్వాత దీన్ని కన్వర్ట్ చేశాను. ఏంటంటే నేను శారీస్ని తీసుకొని ఫస్ట్ నాకు యాక్చువల్గా ఒకటి అవుట్ఫిట్ చేయాలని బాగా ఉండేనండి. మీకు రిఫరెన్స్ పిక్ ఇక్కడ పెడతాను. సో సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి అని వెతికి ఇలా ఎల్లో కలర్ శారీ తీసుకున్నాను. ఇది ఆర్గంజా శారీ. సో ఇది ఆర్గంజా శారీ బాగుంటుందండి, మంచి ఫ్లోయి మెటీరియల్ బాగుంటుంది. అండ్ దీన్ని నేను డ్రెస్ లాగా స్టిచ్ చేసుకున్నాను. అండ్ హ్యాండ్స్ సింపుల్గా ఇవ్వకుండా బటర్ఫ్లై హ్యాండ్స్ ఇచ్చానండి. అండ్ లోపల స్కిన్ కనిపించకుండా, అంటే నాకు హ్యాండ్స్ ఉండడం ఇష్టం, సో లోపల ఇంకొక లేయర్ లైనింగ్నే ఇచ్చాను అన్నట్టు. ఇది లాంగ్ లెంత్ అండి, చాలా లాంగ్ లెంత్ ఉంటుంది, మీరు చూడొచ్చు ఇక్కడ. అండ్ దీనికి థ్రెడ్ కాకుండా వైర్ పీకో చేయించానండి. అప్పుడు నా దగ్గర వైర్ పీకో లేకుండే నేను బయట చేయించాను. పర్ మీటర్కి ఇంత అని అంటే కింద ఫ్లేర్కి అలాగే హ్యాండ్స్కి చేయించాను. దీనికి లైనింగ్ని కూడా నేను ఒక శారీనే యూజ్ చేశానండి. యాక్చువల్గా దాన్ని శారీ కానీ కాకుండా వేరే ఏదైనా డ్రెస్ చేద్దామని చెప్పి తీసుకున్నాను. బట్ నాకు అదెంత అరౌండ్గా నాకు 150లో శారీ వచ్చింది. మంచి షైనీ మెటీరియల్, డిజైన్ కూడా ఉంటుంది. సో దీనికి మళ్ళీ నేను సాటిన్ కొనడం ఇదంతా చేస్తే ఎక్కువ అవుతుంది కదా అని అదే ఎల్లో కలర్ని నేను దీనికి లోపల లైనింగ్ లాగా యూజ్ చేశాను. బాగుంటుందండి. అండ్ మధ్యలో ప్రిన్సెస్ కట్ లాగా కట్టించి స్టిచ్ చేసుకున్నాను. అండ్ వెనక డోరీస్, అలాగే ఇంకా చూడొచ్చు మీరు ఈ వీడియోలో. చూసారు కదా అండి ఎంత లాంగ్ ఉందో, చాలా ఫ్లేర్ ఉంటుంది. శారీ మొత్తం కూడా స్టిచ్ చేశానండి దీనికి. సో మంచిగా ఉంటుంది. ఇది నేను నైట్ తీసుకున్నానండి. ఈ వీడియో యాక్చువల్గా మా బాబు పడుకున్నాక అరౌండ్ 1 అవుతుంది అనుకుంటా. సో అందుకే కొంచెం లైట్ కలర్లో ఉంది, డల్ కలర్లో. బట్ మార్నింగ్ వేసుకుంటే చాలా డార్క్గా ఉంటుంది, ఎల్లో కలర్. అండ్ ఇందులో చూసారు కదా నేను కొంచెం సన్నగా అయ్యాను, అందుకే లూజ్ ఉంది, బట్ బాగుంటుంది. అండ్ నేను ఎప్పుడు కూడా కాంట్రాస్ట్ వేసుకుంటానండి, నెక్ సెట్ అండ్ ఇయర్ రింగ్స్ పెద్దగా పెట్టుకుంటాను. అలా అయితేనే ఈ డ్రెస్కి సూట్ అవుతుంది. అండ్ మనం ఈ డ్రెస్ని 3 టైప్స్లో పేర్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ వన్ వచ్చి దుపట్టాతోని. ఓన్లీ హల్దీ ఫంక్షన్స్కి అయితే ఇలా ఎల్లోతోనే వెళ్ళిపోతాను, వాటి పిక్స్ ఇక్కడ యాడ్ చేస్తాను. లేదు బయట వేరే ఫంక్షన్స్కి అయితే ఇలా పింక్ దుపట్టాతో పేరప్ చేసుకుంటాను. ఇది నెట్టెడ్ది, మీషోలో తీసుకున్నాను స్టార్టింగ్లో. అండ్ నా పిక్స్ ఇలానే ఉంటాయండి. ఇటో చెయ్యి అటొక ఏమంటారు, ఆ ఫ్లేర్ ఎంత ఉందో అంత పట్టుకుంటాను. అండ్ నెక్స్ట్ బెల్ట్స్ అండి, 2 బెల్ట్స్. ఇవి కూడా నేను మీషోలోనే తీసుకున్నాను ఇలా డ్రెస్సెస్కి పేర్ చేసుకోవడానికి. ఏంటంటే నాకు టైట్ ఫిట్టింగ్ నడుము దగ్గర ఉంటే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది కొన్ని డ్రెస్సెస్కి. సో ఇలా 2 ఉన్నాయి. 2లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ చాలా థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ. అండ్ మీ వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అండ్ సెకండ్ ఈ దుపట్టా అండి, బెనారసి దుపట్టా. ఇది వేరే డ్రెస్ అయితే నేను దీనికి కూడా అప్పుడప్పుడు పేరప్ చేస్తాను. అండ్ సమ్ టైమ్స్ మీకు నచ్చితే ఇలా లంగా ఓని లాగా హాఫ్ శారీ మోడల్ కూడా వేసుకోవచ్చు. నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, బట్ ఇలా కూడా చేయొచ్చు. నేను వేరే వేసుకున్న పిక్స్ అన్ని నేను ఇక్కడ సైడ్కి యాడ్ చేస్తాను, చూడండి. ఇలా కూడా బాగుంది కదా అండి, చూడాలి, ఎప్పుడన్నా ట్రై చేయాలి. అండ్ వడ్డానం ఏమన్నా హిప్ బెల్ట్ లాగా పెట్టుకుంటే ట్రెడిషనల్గా ఇది కూడా లుక్ బాగానే ఉంది. సో చూద్దాం నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను చేస్తే మీకు వీడియోలో షేర్ చేస్తాను. అండ్ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. వీడియోలో ఏమైనా ఫాల్ట్ ఉన్నా లేకపోతే మీ సజెషన్స్ కానీ నాకు కామెంట్ బాక్స్లో ఇవ్వండి. అలాగే నెక్స్ట్ వీడియోస్ కూడా మంచి వీడియోస్ తీసుకొస్తాను. సో తప్పకుండా వాచ్ చేయండి. డైలీ ఈవినింగ్ 4:30కి నేను వీడియో అప్లోడ్ చేస్తానండి. యాక్చువల్గా 2 డేస్గా లేను, అందుకే వీడియో అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.